ఒక మంచి గీత రచనకి దర్శకుల మెప్పుని, స్వరకర్త అభినందనని, చివరికి నిర్మాత ప్రశంసని అందుకోవడం గొప్ప కాదు. దానితో పాటు ఎందరో మహనీయుల ప్రశంసని కూడా అందుకోవడం నిజంగా పెద్ద అదృష్టం. ఆ అదృష్టం దక్కింది చంద్రబోస్ గారికి తన సాహిత్యంతో. అంతవరకు అన్ని రకాల పాటల్ని రాసినటువంటి చంద్రబోస్ గారు అమ్మ మీద పాట రాయలేదు. ఆ అవకాశం వచ్చింది. ఆ పాటకి స్వరకర్త ఏఆర్ రెహమాన్ గారు. అది కూడా చంద్రబోస్ గారు ఏఆర్ రెహమాన్ గారికి రాస్తున్నటువంటి మొట్టమొదటి పాట. రికార్డింగ్ సమయంలో అక్కడికి ప్రఖ్యాత పెయింటర్, ప్రఖ్యాత ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుసేన్ గారు రావడం, చంద్రబోస్ గారి సాహిత్యాన్ని విని మెచ్చుకోవడం, చంద్రబోస్ గారిని ఆశీర్వదించడం నాని పాట రికార్డింగ్ సమయంలో జరిగింది. కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ అన్న భావ చిత్రాలు ఆ పాటకి ప్రాణాలు. ఉన్నికృష్ణన్ గారు, సాధనా సర్గం ఆలపించిన ఆ అమృత గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీకృష్ణ గారు అండ్ శ్రీలేఖ గారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాది అమ్మగా అవుతుండగా జోలారి పాడనా కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నా కొంగు పట్టేవాడు, నా కడుపున
నాకు మా పిల్లల్ని, మా అమ్మకి నన్ను, మా ఇరువురికి ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ప్రేమని మరోసారి గుర్తు చేశారు. అమ్మ చేతి గోరుముద్దలాగా ఈ పాట ఎప్పుడైనా కమ్మగా ఉంటుంది. చాలా బాగా పాడారు కృష్ణ. శ్రీలేఖ గారు అండ్ థ్యాంక్ యూ రవి. శ్రీలేఖ గారికి చంద్రబోస్ గారికి ఉండేటువంటి అనుబంధం గురించి, మొట్టమొదటి సాంగ్ మీ కంపోజిషన్లో చంద్రబోస్ గారు రాయడం జరిగింది తాజ్ మహల్ సినిమా కోసం. శ్రీలేఖ గారు చెప్పండి. నాకైతే అసలు మాటలు రావట్లేదు. చాలా చాలా సంవత్సరాల తర్వాత మా చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. ఫస్ట్ సాంగ్ మంచు కొండలో ఉన్న చంద్రమా చందనాలు చలిపో, ఆ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ట్యూనే ఓకే నాకు. అయిన తర్వాత ఎవరు రాస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఉన్న రైటర్స్లో వాళ్ళు వీళ్ళు అని, నేను రాస్తానండి అని చంద్రబోస్ గారు అప్పుడు వచ్చి, అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఎలా రాస్తాడో ఏంటో సాంగ్ అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు డైరెక్టర్ గారికి, రామనాయుడు గారికి. సరే ఇచ్చి చూద్దాం అంటే లిటరల్గా అండి ఇది అతిశయోక్తి కాదు, 100 వర్షన్స్ రాసి తీసుకొచ్చాను. 100 వర్షన్స్ అసలు నమ్మలేకపోయాను. ఏంటి రాక్షసుడా మనిషి ఏంటి 100 వర్షన్ ఇన్ 2 days ఆ సాంగ్కి. సో ఎంత కసి ఉండాలి దానిలో. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఎన్ని వర్షన్స్ రాసినా బిగినింగ్ మాత్రం మంచు కొండలోనే చంద్రమా చందనాలు చల్లిపోయిన వర్డ్ మాత్రం మారలేదు. అది మాత్రం ఫిక్స్ అయిపోయింది. సో ఆ సాంగ్ రాయడం, ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వడం, తర్వాత నా మూవీస్లో చాలా ఈ 75 మూవీస్లో దాదాపు సగం పైగా చంద్రబోస్ గారు రాసిన హిట్ సాంగ్స్ అన్ని. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు. నా గురించి ఒక 2 మంచి ముక్కలు చెప్పండి ప్లీజ్. చాలా సంతోషం శ్రీలేఖ గారు ఈ పాట పాడడం. కృష్ణ నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నా మొదటి పాటకు ఆవిడ సంగీత దర్శకత్వం వహించడం నిజంగా ఒక అంటే అందరి అమృత హస్తాల చేతుల మీదుగా నేను చిత్రరంగ ప్రవేశం చేయడం జరిగింది. రామానాయుడు గారు, ముప్పలనేని శివ గారు, శ్రీలేఖ గారు, అట్లాగే బాలు గారు, చిత్ర గారు, వీళ్ళందరూ నా మొదటి పాటలో వీళ్ళందరూ భాగం పంచుకుని తలా ఓ చెయ్యేసి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఈ పాట అంటే ఒక కొడుకు తల్లి గురించి పాడే పాట, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. అట్లాగే ఒక తల్లి బిడ్డ గురించి పాడే పాట లాలీ లాలీ జోలాలి అనే పాట, డమరుకల్లో వచ్చిన పాట. అట్లాగే ఒక తండ్రి వాళ్ళ పిల్లల గురించి, అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల గురించి పాడే పాట మనంలో కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యాను అనే పాట. ఇట్లాంటి అరుదైన సందర్భాలు, సన్నివేశాలకి పాటలు రాసే అవకాశం రావడం నిజంగా అది నా అదృష్టంగా భావిస్తూ, వాటిలో నా వరకు నా శక్తి మేరకు న్యాయం చేసి ఆ పాటకి ఈరోజు అందరూ జీవం పోసారు. ఆ పాటకి నా వెనకాల ఉన్న సంగీత దర్శకులు, గాయన గాయకులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా స్వరాభిషేకం ద్వారా అంటే ఒకటి, పాటలన్నీ కూడా నా నుండి రావట్లేదు, కేవలం నా ద్వారా మాత్రమే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.